ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. హాయ్ అన్న అందరికీ. ఈరోజు వచ్చేసి మనం మన పొలం గట్టు మీద ఉన్న బోడకాకరకాయ చెట్టునైతే మన ఇంట్లో నాటుకోబోతున్నాం. అందుకు మనం బోడకాకరకాయ చెట్టుని ఎలా తీయాలో అనేది మీకు చెప్పిపోతున్నాను. బోడకాకరకాయ చెట్టు ఎలా తీయాలో మీకు తెలుసా అంటే కామెంట్ చేయండి. బోడకాకరకాయ చెట్టు ఒక గడ్డ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఆలుగడ్డలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది అది తీగనైతే. ఆ తీగని కనుక్కోవడం, ఐడెంటిఫికేషన్ చేసుకోవడం మన బాధ్యత. ఇందులో మొగది ఆడది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ చూసుకున్నాను మొక్కలు ఎలా ఉన్నాయి అనేది. ఆ మొక్కలు చాలా బండ పక్కకున్నాయి ఫ్రెండ్స్. బండ పక్కకు ఉండడం వలన కొద్దిగా తీయడం అయితే చాలా కష్టమయ్యింది. ఎంత కష్టమైనా మనమైతే ఊరుకోం కదా. ఇక్కడనైతే ఎర్ర చీమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కుట్టడం జరిగింది. అందుకే ఒక్క నిమిషం ఆగాము. మెల్లగా మనం గడ్డకు తరగలకుండా మనమైతే పక్క నుండి దవ్వుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా దవ్వుకోవాలంటే మనం వెళ్ళింది చూడండి, ఒకటి అయితే వెళ్ళింది. ఇది మొగది ఫ్రెండ్స్, ఇదైతే ఆడది. మేము రెండు ఉన్నాయి కదా మొక్కలు, అవి చూడండి మంచిగా గమనియండి. ఇదైతే నేను ఒక ఇనుప రాడ్ బట్టి అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి కొద్ది జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి తీసేటప్పుడు ఎలా తీస్తున్నాను. మనకి తెలిసే ఉంటుంది ఎలా తీయాలో అనేది. మన తెలియని వారికి అయితే చెప్తున్నాను. దాదాపుగా సిటీలో ఉన్న వారికి అయితే తెలియదు ఇలా తీయాలనేది. ఇదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గడ్డనైతే మనకి వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క గడ్డ అనేది చాలా లోతులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు పైనగానే దొరికింది, పైననే. ఇది మన అదృష్టం అనుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఈ వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయమని అనట్లేను. చూడండి ఫ్రెండ్స్, మెల్లగా దవ్వుకోవాలి. నేనైతే కొద్దిగా చీమలు కుడుతున్నాయి కాబట్టి ఫాస్ట్గా దవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫుడ్ తినడం వలన చాలా మంచిది ఫ్రెండ్స్. వేరే మన పల్లెటూర్లలో ఈ గడ్డను కూడా కూర వండుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఎలా తీస్తాను. ఇది అలా పెట్టి ఇలా లాగడం వలన కొద్దిగా లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వేరైతే ఇరగకుండా వెళ్ళడం జరుగుతుంది. మనకి ఈ గడ్డ కావాలి ఫ్రెండ్స్. మెయిన్గా గడ్డతోటి వేర్లు ఉంటాయి. ఆ వేర్ల బట్టి మనకి ఇంటి దగ్గరలో కూడా నాటుకుంటుంది ఫ్రెండ్స్. అది వెళ్ళింది చూడండి, అది కొద్దిగా విరిగిపోయింది ఫ్రెండ్స్. అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వెళ్ళింది. ఇవైతే మీకు లాస్ట్గా చూపెడతాను. చూడండి వెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గడ్డలు. ఒకసారి చూడండి, మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా పువ్వుగా ఉన్నదాన్ని మొగ మొక్కగా అని మనం గుర్తించవచ్చు. ఇది చూడండి, పువ్వు మొక్క. ఇది పువ్వే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొగ మొక్క ఆడ మొక్క నాటుకోవాలి. మనం నాటుకునే వీడియో కూడా వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మేము ఇంకొక మొక్కని తీయడం మేము చూసుకోకపోతే తీయంగానే మనకి పెద్ద తేలు వచ్చింది ఫ్రెండ్స్. ఆ తేలు అయితే మనల్ని జస్ట్లో మిస్ ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది మనల్ని కుడితే నొప్పి అయితే భరించలేము ఫ్రెండ్స్. చాలా నొప్పి అయితే ఉంటుంది. దీన్నైతే మనం చంపొద్దని అనుకున్నాం కానీ చంపేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కష్టంగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో తీయడానికి వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ప్లీజ్ అయితే మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోనైతే పూర్తి కాలేదు, చూడండి ఇది ఎంత లావుగా ఉందో. ఇది మీరు ఎప్పుడైనా పొలాల గట్ల పొంటి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. తోటల పొంటి వెళ్ళినప్పుడు మనకైతే ఇలా పురుగు గట్రా అనేది పాములు గిన ఉంటాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మనకైతే ఇవైతే కాటు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కాటు వేయడం వలన ఏమీ హానిగా ఉండదు, కానీ నొప్పి అయితే భరించలేము ఫ్రెండ్స్. మనమైతే ఏడుపు వస్తుంది బాగా. నొప్పి ఎలా ఉంటుందంటే 100 ఏనుగులు కలిసి ఒకటికి తొక్కినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, అది కాటు వేసిన కాడ. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో అయితే. ఇది మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే కాదు. ఇదైతే మనం చంపేసి మళ్ళీ ఇందులోనే పాతేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మళ్ళా వచ్చే జన్మల ఎలా పుడుతుందో మనకు తెలియదు. దానికైతే ఇప్పటికైతే మన చేతుల్లో చావాలని ఉంది, చనిపోయింది ఫ్రెండ్స్. అది దేవుడు రాసిన రాత.
మనమైతే ఇదైతే ఇక పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. సహజంగా జరుగుతుంటాయి ప్రకృతిలో ఇలాంటివి. మనమైతే ఈ గడ్డనైతే తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనం నాటుకునే వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో మొక్క. ఇవైతే బోడ కాకరకాయలు మనకి వెళ్ళినాయి ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ డే వెళ్ళాం ఫ్రెండ్స్ దీనికి. సెకండ్ డే వెళ్ళి మనం ఇంకో గడ్డ మనం ఆల్రెడీ షార్ట్ తీయడం జరిగింది. ఆ షార్ట్లో చూడండి, షార్ట్ ప్లస్ ఈ వీడియో అదైతే ముందు తీసాము. మగ మొక్కను ఆడ మొక్కను తెలియదు, కానీ ఇవైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఆడ మొక్క ఫ్రెండ్స్, ఇది పువ్వుగా ఉంటుంది. ఇగో ఇది పువ్వు మొక్క అంటే మొగది. చూడండి మంచిగా గమనియండి. ఇది పువ్వు చూడండి, ఈ పువ్వునైతే చూసి మీరు గమనించు. ఈ ఆడ మొక్క అయితే కాయకి పువ్వు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన తీగ. మంచిగా గమనియండి ఇది ఎలా ఉంటుందో. ఈ ఆకు ఇది ఫ్రెండ్స్ ఆడ మొక్క. ఇది ఇలా ఉంటుంది. ఇది చూడండి ఒకసారి మంచిగా గమనియండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.